హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి క్లాస్ 20 అండి. ఈ క్లాస్లో నేను అలిగేటర్ క్లిప్స్ గురించి కొద్దిగా చెప్తానండి. యాక్చువల్లీ అలిగేటర్ క్లిప్స్ ఇలా ఉంటాయి. నేను వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకున్నాను. దీంట్లో గోల్డ్ కలర్ కూడా ఉంటుంది. వీటి సైజ్ 1 ఇంచ్ ఉంది అనుకుంటా అండి. అండ్ వీటికి టిక్ టాక్ పిన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వన్స్ బేబీస్ 1 ఇయర్ బేబీస్ కి జుట్టు బాగుంటుంది కదా, చాలా మంది టిక్ టాక్ పిన్స్ పెడతారండి. టిక్ టాక్ పిన్స్ పెట్టడం వల్ల వాళ్ళకు జుట్టు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలిగేటర్ క్లిప్స్ అలా కాదండి. అండ్ పిల్లలకు చాలా బాగా అనిపిస్తాయి, ఎక్కువ బరువు ఉండవు కాబట్టి. నేను డిజైన్ లోకి వెళ్ళిపోతాను. నార్మల్ మీరు ఇంట్లో స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ ని ఇలా అలిగేటర్ క్లిప్ ని పెట్టుకోండి. ఎందుకంటే గమ్ అటు ఇటు ఉండదు అండ్ మనకు డిజైన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఈ థ్రెడ్స్ చుట్టని ఉంటాయి కదా, అంటే అలిగేటర్ క్లిప్స్, టిక్ టాక్ పిన్స్ అండ్ సెంటర్ క్లిప్స్, వాటికి కంపల్సరీ B7000 వాడాలి. వైట్ గ్లూ వాడకూడదు. అండ్ ఇవి పిల్లల కోసం కాబట్టి నేను స్టార్ కుందన్స్ తీసుకున్నాను అండి. స్టార్ కుందన్స్ ని 1 by 1 ఇలా అంటించుకుంటూ పోవాలి. చాలా బొమ్మలు చూస్తారు కదండి, అవి మనం రియల్ లైఫ్ లో ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి స్టార్స్ అండ్ మిక్కీ మౌస్ క్లిప్స్, యూనికార్న్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటి వాళ్ళకి చూపిస్తే ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ పెట్టుకోవడానికి కూడా మారం చేయరు. నేను గ్లాస్లో ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రతి డ్రెస్ మీదకి పోతాయండి. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి సింపులే అండి. పర్ల్ చైన్ ఉంటుంది కదా, మొత్తం పర్ల్ చైన్ అంటిద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ వైట్ గ్లాస్ కుందన్స్ నార్మల్గా ప్రతి కలర్ మీదకి అండి, ఈ కలర్ అని కాదు, ప్రతి కలర్ మీదకి మ్యాచ్ అయిపోతాయి. అందుకనే ఎందుకంటే పిల్లలకు స్పెసిఫిక్గా ఇలాంటివి కొనలేము, ఎందుకంటే వాళ్ళు ఇయర్ బై ఇయర్ ఎదుగుతూ ఉంటారు కాబట్టి. నేను వీడియోలో చూపించినట్టు అంటించిన తర్వాత ఇలా సెట్ చేసుకోండి ఒత్తుకుంటూ, ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉంటుంది పర్ల్ చైన్. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.